రైతులకు ఎలక్ట్రిక్ బస్సులని మా సమస్యలు వెంటనే సిద్ధం 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 ఆర్టీసీ కార్మికులపై పెరుగుతున్న పనిభారం, అలాగే పీఆర్సీ, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, ఇవన్నీ కూడా అలాగే కొన్ని పరిష్కరించాల్సిన సమస్యలను కూడా ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడంతో సమ్మెకు సిద్ధం కావడం జరుగుతుంది ఆర్టీసీ కార్మికులంతా కూడా. మరి దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ కార్మికులను మరింత ఉత్తేజపరచడానికి కావచ్చు, అలాగే జేఏసీ నాయకులంతా కూడా ఉప్పల్ బస్ డిపో దగ్గరికి చేరుకోవడం జరిగింది. సార్ చెప్పండి, సమ్మె అనివార్యమవుతుందా? అసలు యాజమాన్యం స్పందిస్తుందా? మీకు సమ్మె అనివార్యం అని చెప్పక తప్పదు. యాజమాన్యం స్పందించలేదు, ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. జనవరి 27వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. కార్మికుల్లో అశాంతి అలజడి ఉంది. అట్లాగే ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి. జీతభత్యాల సవరణలు ఉన్నాయి. ప్రభుత్వంలో విలీన కార్యక్రమం ఉంది. కార్మికుల్లో అశాంతి ఉంది. రెండోది, కార్మికులకు ఇవాళ ఎంతమంది 16,000 మంది రిటైర్డ్ అయినా వాళ్ళందరి పని ఉన్న వాళ్ళతో చేపిస్తా ఉన్నారు. లీవులు లేవు, అట్లాగే ఏ భత్తాలు లేవు, జీతాలు లేవు. నామకే వాస్తే మొన్న 2017 మేము చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 2000 ప్రభుత్వం 16 IR ఇస్తే 21 చేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి మరి ఏదైతే హెచ్ఆర్ఏ తగ్గింది అని చెప్పి వాళ్ళలాగా తగ్గించి 6% తగ్గించి 15% చేసింది మనకి. దానివల్ల ఆర్టీసీకి నష్టం వచ్చింది. మరి ప్రభుత్వ ఉద్యోగులకి 6 తగ్గిస్తే మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని. మీరు ప్రభుత్వంలో కలిపిన తర్వాత పనిచేయాలి. అవన్నీ కూడా చేసి మోసాలు చేసిండ్రు. తర్వాత రెండోది, మాట తప్పి మీరే చెప్పిండ్రు మేనిఫెస్టోలో పెట్టింది ఇస్తా అని అన్నారు. ఇస్తారా ఇవ్వరా? మీరు పిలిచి చెప్పండి, మాట్లాడండి అని అంటా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అన్నారు, ఆ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులంతా గొంతెత్తి ఈ ఆర్టీసీకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభుత్వం చేయలే, మేము మాట్లాడం అని మొండిగా మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ప్రశ్నకు జవాబు చెప్పాలి. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? ఇవాళ గతంలో మేము చేయలేకపోయినాం, మీకు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండ్రు ఆర్టీసీ వాళ్ళు ఓటేస్తేనే మేము గెలిచినాం, వాళ్ళు వారియర్స్ అని చెప్పిండ్రు, ఇదంతా చేస్తా అని చెప్పిండ్రు, యూనియన్లు ఉండాలి అని చెప్పిండ్రు. మరి మాట ఎందుకు తప్పుతా ఉన్నది ప్రభుత్వం? ఇలా మేము చేసిన పాపం ఏంది అంటే ఆర్టీసీ వాళ్ళు అంటరానోళ్ళమా మేమంతా? మిమ్మల్ని గెలిపియడమే మా తప్ప అని మా కార్మిక వర్గం అంతా బాధపడుతూ ఉంది. ఇవాళ అందుకే సమ్మె సమాయత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉన్నాం. నివురు కప్పి నిప్పులాగా కార్మికుల్లో అశాంతి ఉంది. సమ్మె తప్పదు. మరి లేబర్ కమిషనర్ రేపో ఎల్లుండో మమ్మల్ని పిలిస్తే డేట్ ఇస్తే ఆ డేట్ రోజే తప్పకుండా లేబర్ కమిషనర్ కాదు, సమ్మె డేట్ డిక్లేర్ చేస్తాం. 7 సంఘాలు ఒకే తాటి మీద ఉన్నాం. ఇంకో మిగతా వాళ్ళు కూడా మరి తప్పకుండా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళ సంఘాలన్నీ వన్ సైడ్ ఉండి, కార్మికులు వన్ సైడ్ ఉన్న తర్వాత యాజమాన్యం ప్రభుత్వాన్ని మోసం చేయొద్దు. వాస్తవాలని యాజమాన్యం ప్రభుత్వాన్ని చెప్పండి, ప్రభుత్వం యాజమాన్యం పిలిచి మాట్లాడి చేయాలి. ఒక ఇబ్రాహీంపట్నం డిపో మేనేజరు ఏం పవర్స్ ఉన్నాయని చెప్పి మా జెండా గద్దెలు కూలగొట్టిండు. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇవాళ జెండా గద్దెలు వెంటనే పునర్నిర్మాణం చేయకపోతే సమ్మె అనేది ఇక్కడ కాదు, ఆ డిపో నుంచే తప్పకుండా అనివార్యమవుతుంది అనేది యాజమాన్యానికి చెప్తా ఉన్నాం. సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాను, ఆర్టీసీ సెక్యూరిటీ వాళ్ళకి, అట్లాగే ఎండి గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర నాయకులంతా కూడా ఇవాళ మా వెంకన్న వీళ్ళంతా మరి అసెంబ్లీకి పోయినారు. ప్రతిపక్ష నాయకులు కూడా లెటర్లు ఇచ్చినాం. ఒక దిక్కు సమ్మె సమాయత్తానికి మేము పోతా ఉంటే మమ్మల్ని జెండా గద్దెలు కూలగొట్టి ఇప్పుడే సమ్మెకి పురమాయిస్తా ఉన్నారు. మేము వెనకాడేది లేదు, మాకేం నష్టం లేదు, సమ్మెకి ఇప్పుడు కూడా వస్తాం. కానీ యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, వాస్తవాలు రాయాలి, వాస్తవాలు చెప్పాలి. ఆర్టీసీని నిలువున ముంచే ప్రయత్నం చేయొద్దు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల కోసం నడుస్తున్నది. ప్రజా రవాణా ప్రజల కోసం చేస్తా ఉన్నాం. మహాలక్ష్మి పథకంతో ఓఆర్ వచ్చిందని చెప్పి, లాభాలు వచ్చిందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు. లాభాలు వస్తే ఇవాళ నష్టాలన్నీ పూడ్చాలి, కార్మిక వర్గానికి రావాల్సిన నిధులన్నీ ఇవ్వాలి, పిఆర్సీలు చేయాలి, మీరు రికమెండ్ చేయాలి. ఎండి గారు మరి ఎందుకు రికమెండ్ చేస్తలేరో మాకు తెలుస్తలేదు. సమ్మె చేయాలనే సంకల్పం మాది కాదు. సమ్మె ప్రభుత్వము యాజమాన్యం బలవంతంగా చేపిస్తే చేయడానికి మేము సిద్ధం అని చెప్తా ఉన్నాం. సమ్మె చేస్తే పరిష్కారం అయ్యే వరకు వెనుకకు పోయేలేదు. సమ్మె అనివార్యమైతే కార్మికులంతా కూడా మద్దతు ఇవ్వాలి. అందరూ మద్దతు ఇస్తారా లేదా చెప్పండి, మీరు ఒక్కసారి ఇస్తారా? సమ్మెకు సిద్ధమా కదా? చూడండి, కెమెరాలు పెట్టండి. ఇవాళ ప్రతి
ప్రతి కార్మికుల్లో సిద్ధం ఉంది. ఆర్టీసీ ఉద్యోగులారా ఏకం కండి, ఈ జేఏసీకి సంపూర్ణ మద్దతు ఇవ్వండి. మనం ఆర్టీసీని రక్షించుకుందాం, మన పిఆర్సీలు రక్షించుకుందాం. ప్రజలకి ఆర్టీసీని అంకితం చేయడానికి ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకం కావాలని చెప్పి జేఏసీ పిలుపునిస్తుంది. అన్ని డిపోలలో సమ్మెకు సిద్ధమన్నా అని చెప్తున్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు రెడీ కావాలని కోరుతా ఉన్నా. సో బాబు గారు, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చింది పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి అంటున్నారు. కానీ ఇది కంట్రోల్ చేయడానికా లేకపోతే ఆర్టీసీ అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి? ఎలక్ట్రిక్ బస్సులు పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికని ప్రభుత్వం చెప్పే మాట అబద్ధం. ఆర్టీసీ బస్సుల వల్ల పొల్యూషన్ 0.09%. ఆర్టీసీ బస్సుల వల్ల మిగతా పొల్యూషన్ అంతా ప్రైవేట్ వెహికల్స్ వల్ల అవుతుంది. వాటిని కంట్రోల్ చేయకుండా ఒక ఆర్టీసీతో పొల్యూషన్ వస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు రావాలా అనేది అబద్ధం. దీని ఇంటర్నల్ ఎజెండా వేరే ఉంది. ఇంటర్నల్ ఎజెండా ఏంటి? ఆర్టీసీలను నిర్వీర్యం చెయ్యాలా, ఇది ఇంటర్నల్ ఎజెండా. మేము దాన్ని తట్టుకునేదానికే అది తప్పు, అలా చేయకండి. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవ్వండి, మా వర్క్షాప్లో తయారు చేసుకుంటాం, ఆర్టీసీ బస్సు అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి మేము సలహా చెప్తున్నాం. మా సలహాని స్వీకరించి కేంద్ర ప్రభుత్వం ఈ పద్ధతిలో గివ్ అండ్ టేక్ పాలసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే ఈ సంస్థ బాగుపడుతుంది. పొల్యూషన్ అనేది ఆర్టీసీ వాహనం వల్ల రావట్లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మేము అడిగే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొత్త డిమాండ్లు కావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్లే, వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే. వాళ్ళు ట్రేడ్ యూనియన్ని రెస్టోర్ చేస్తామన్నారు. వాళ్ళు చెప్పిందే ఇది. మేము అడుగుతున్నాం, రెస్టోర్ చేయండి. లేబర్ కమిషనర్ దగ్గరకు పోయి మాట్లాడితే అసలు ట్రేడ్ యూనియన్ని ఎవరు తీసేశారు? మేమేమన్నా రిటర్న్గా లెటర్ ఇచ్చామా? ట్రేడ్ యూనియన్లు లేవని గవర్నమెంట్ ఇచ్చిందా లేదా యాజమాన్యం ఇచ్చిందా? కాబట్టి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, ఇంకా రెస్టోర్ చేసేది ఏందని లేబర్ కమిషనర్ అంటాడు. మేనేజ్మెంట్ ఏమంటాడు? మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయదు. ఏమిటి డ్రామాలు ఆడుతుంది యాజమాన్యం. కాబట్టి దాన్ని తగ్గించాలని చెప్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్తున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఆర్టీసీలో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త బస్సులు కొనిస్తాం, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరుస్తాం అని మీ మేనిఫెస్టోలో పెట్టారు. వాటిని అమలు చేయండి అని చెప్తున్నాం. అలాగే 2017, 2021 వేతన సవరణ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో, అదే అమలు చేయమని చెప్తున్నాం. 2021 వేతన సవరణ చేస్తాం. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి మాస్టర్ పే స్కేల్ ఉంది ఆల్రెడీ. కాబట్టి 2021 వేతన సవరణ జరిపి ఇక్కడ మా ఆర్టీసీ కార్మికులకి మాస్టర్ పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయండి. ఇది మీరిచ్చిన హామీయే. 2017 సగం పే స్కేలే అయింది, ఇంకొక సగం కావాలా. అలవెన్సెస్ జరగలేదు, అలవెన్సెస్ చేయండి, దాన్ని కూడా కార్మికులకి ఇంప్లిమెంట్ చేయండి. అలాగే 2017 వేతన సవరణ ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగి రిటైర్మెంట్ నాడు కాదు, అవి వెంటనే వేతన సవరణ వేతన సవరణ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఆ ఎరియర్స్ కూడా ఆర్టీసీ ఉద్యోగులకి ఇవ్వాలి అని చెప్తున్నాం. కార్మిక వర్గం అంతా సమ్మెకి సమాయత్తమైంది. ఈ ప్రభుత్వం లాభాల్లో ఉంది ఆర్టీసీ అని చెప్తుంది. లాభాల్లో ఉన్నప్పుడు కార్మికుల శ్రమశక్తిని ఎందుకు దోచుకుంటున్నారని జేఏసీ పరంగా మేము అడుగుతున్నాము. సార్, మీరు సమ్మెకి వెళ్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు, దీనికి బాధ్యత ఎవరు వహించాల్సి వస్తుంది? దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి, యాజమాన్యం వహించాలి, లేబర్ కమిషనర్ వహించాలి. మీరు సమ్మె పరిష్కరిస్తే బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలాగైతే సమ్మె పరిష్కరించబడ్డదో అలాగే మా సమ్మెను కూడా లేబర్ కమిషనర్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయి సమస్యను పరిష్కరిస్తే సమ్మె చేయాలనే సోకు మాకు లేదు. మాకు కార్మికుల సమస్యల పరిష్కారం ఇంపార్టెంట్, అదే మేము కోరుతా ఉన్నాం. 17,000 మంది రిటైర్మెంట్ అయినా 4 లక్షల అదనంగా తిప్పుతున్నాం. అంటే లీవులు లేవు, స్పెషల్ ఆఫ్ క్యాన్సల్, డీడీలు చేపిస్తారు, మాకు నిద్రలు లేవు, అన్నం ఉండదు, ఆహారం ఉండదు. ఇవన్నిటి వల్ల ఇబ్బంది పడి కార్మికులు స్టేర్ల మీద చనిపోతున్నటువంటి పరిస్థితి, హార్ట్ అటాక్లు వస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీని కాపాడుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఆర్టీసీ బాగుంటే ప్రజలు బాగుంటారు, పిల్లలు ఎడ్యుకేట్ బాగుంటుంది,
హాస్పిటల్ వాళ్ళని ఏడి వాళ్ళని ఆర్టీసీ బస్సు అవసరము, డబ్బులు ఉన్న వాళ్ళు కార్లో పోతారు, గరీబ్ వాళ్ళే ఆర్టీసీ బస్సులో పోతారు. వాళ్ళ కోసం బాగుండాలని చెప్పి ఆర్టీసీ జేఏసీగా మేము కోరుకుంటున్నాం. కార్మికుల శ్రేయస్సు ముఖ్యమని చెప్తున్న సందర్భాలు ఉంది. ఎందుకంటే కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి ప్రైవేటు సెక్టర్ అంతా కూడా తీసుకురావడం జరుగుతుంది. పని భారం పెరుగుతుంది. ముగ్గురు చేయాల్సిన పనిని ఒకరి మీద పెంచడం జరుగుతుంది. అలాగే పీఆర్సీ కావచ్చు, బకాయిలు కావచ్చు, ఇవన్నీ పెండింగ్ చాలా ఉండడం జరిగింది. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా మేల్కోవడం లేదు. ఎప్పుడు చూసినా కానీ ఒకసారేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అన్నారు, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన మరొకసారి ఎమ్మెల్సీ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది మరి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం తప్పకుండా సమ్మెకు వెళ్లాల్సిందే. తమ న్యాయమైన కోరికలను తీర్చే వరకు కూడా సమ్మెకు తగ్గేది లేదని కూడా వారు చెప్తున్న నేపథ్యం. దినేష్ ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ నుంచి. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీని ప్రభుత్వంలో మా పీఆర్సీని మాకు ఇవ్వాలి, మా పీఆర్సీని మాకు, మా బకాయిలు మాకు, ఎలక్ట్రిక్ బస్సులని మా సమస్యలు వెంటనే సిద్ధం